రాయి రూపంలో ఉండి అమ్మాయిగా మారబడిందట. మరి మా అమ్మవారు ఆ రాళ్ళన్నీ అమ్మవారుగా అమ్మాయిలైతే మా అమ్మాయి పరిస్థితి ఏమిటని ఆలోచన. కాబట్టి రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్తే కాస్త విని ఆనందించి కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. శ్రీ భూపుత్రి వివాహ వేళ నిజమంజీరాగ్నరత్నత్వలీలాభివ్యక్తివాంధ్రేణు భవకన్యా లీలయంతున్మది తా భావింప శుభక్రమాకలన చేత రత్నముంగప్పు సీతా భామావతి ప్రోచుగాట ఇలా ఆలుపాడు గ్రామ సంవాసులను. భూపుత్రి యొక్క వివాహ వేళ మీరన్నట్లుగా రాతిని నాతిని చేశారు. మా స్వామి పాద రజం సోకిందే గాని మా స్వామి యొక్క పాదం వెళ్ళి రాతికి అంటుకోలేదండి. పాదరజం సోకింది. అందువల్లని ఆ స్వామి యొక్క పాద మహిమను వర్ణించడానికి త్యాగరాజస్వామి వారు కూడా నిన్ననే త్యాగరాజ ఆరాధనోత్సవం శ్రీరామ పాదమా స్వరాలు చూడండి. పాదమా ఆ పాదం యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రశ్నవేసిన మీకు చాలా మంగళాశాసనములండి. అమ్మ అటువంటి శ్రీపాదాలు కలిగినటువంటి స్వామినే వరించింది ఎప్పుడండి? శివధనుర్భంగం చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి అన్నాడు, నాయన రామ ఈ ధనస్సును చూడమన్నాడు. పశ్య రామ ధను పశ్య అన్నప్పుడు ఆ ధనస్సును చూచి రాముడు వినయంగా వెళ్ళి గురువు గారికి నమస్కరించి ధనువును ఆకర్ణాంతం లాగేట నారిని లాగేయడం లేదు, నారి వశమైపోయింది. ఒక నారికి అర్థం మెంతికి ఉన్నటువంటి యొక్క నారి, ఇంకొక నారి ఎవరండి? అమ్మ. కాబట్టి ఒక నారి అలా లాగంగానే ఆ శివధనస్సు పెళ్ళున విరిగింది. పెళ్ళున విరిగి అక్కడి నుంచి ఆ ధనస్సు ముక్కలైపోయింది శివధనస్సు. మా అమ్మ అటువంటి యొక్క ధనస్సును ఎడంచేత్తో కింద చిన్న బంతి పడితే చిలికత్తెలతో ఆడుకుంటూ ఎడంచేత్తో తోసింది. అంత బలం కలిగిన వారికి ఎంత బలం కలిగిన వాడు మరి నాథుడు కావాలి చెప్పండి? మా రామయ్య దానికి సమర్థుడని తెలియజేశాడు. రావణాసురాలు 5,000 మంది వచ్చారు మహాబలవంతులు. ఆ మండపంలో పెట్టారు శివధనస్సు కలిగినటువంటి పెట్టెను. మంజూషాం అష్టచక్రాంతాం అంటారు వాల్మీకి మహర్షి. 8 చక్రములు కలిగినటువంటి యొక్క పెట్టెను తీసుకొచ్చి పెట్టేట. అది దాంట్లో శివధనస్సు ఉంది. అవలీలగా విరిచినటువంటి యొక్క స్వామి రామచంద్రమూర్తి ఆ శ్రీపాదాలు ఉన్నాయే, ఆ శ్రీపాదాలను తలుచుకొని సీతమ్మ తల్లి మురిసిపోయిందే తప్ప దాని గురించి భయపడలేదండి. ఏ రాతిని నాతిని చెయ్యల. ఆ గౌతమ శాపం చేత అక్కడున్నటువంటి రాతిని మా స్వామి కరుణతో ఆయన పాద రజం సోకి నాతిగా మారి స్వామికి దివ్యమైనటువంటి ఆరాధన పాదపూజ చేసుకున్నటువంటి యొక్క ధన్యురాలు ఎవరండి? అహల్య. అది మనవి చేస్తున్నాం స్వామి. మిగిలిన విషయాలు తరువాత అమ్మా గుళ్ళో పరుసు పోగొట్టుకున్నారు. ఎవరు వచ్చి తీసుకెళ్ళమ్మా. గుళ్ళో ఎవరో పరుసు పోగొట్టుకున్నారు, వచ్చి తీసుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. పురుషులకు సైతం మోహాన్ని కలిగిస్తున్నాడని చెప్పి రామమూర్తిని గురించి చెప్పారండి. మరి పురుషుడికి మోహాన్ని కలిగించేటువంటి రాముడు యొక్క పాదములు కడిగేటువంటి భాగ్యము మా అమ్మను సమర్పిస్తూ ఆ భాగ్యాన్ని మా గ్రామస్తులందరూ పొందుదామని ఆదుతాతో స్వామి మీద పన్నీరు చల్లడానికి పన్నీరు వారు కూడా మన గ్రామంలో స్వామికి పన్నీరు చల్లడానికి పన్నీరు వారు ఇక్కడ ఏం చేశారండి? స్వామికి అనేక రకాలుగా ప్రసాదములు అందిస్తూ
స్వామి కైంకర్యంలో ప్రసాదం వారు కూడా ఈ గ్రామంలోనే స్వామి సేవలో తరిస్తున్నారు. అలాగే ఇందాక మనం చెప్పినట్లుగా స్వామి యొక్క పాదము తగిలి రాయి అదయ్య అయింది కదా, అది స్వామి యొక్క పాదము తగిలి మోక్షాన్ని పొందిందని చెప్పారు పెద్దలు. అటువంటి మోక్షాన్ని మేము కూడా పొందాలి, ఆ స్వామి యొక్క పాదములు కడగాలి అని బ్రహ్మదేవుడు కూడా ఒక పాదమే కడిగాడని చెప్పి ఆ యొక్క అన్నమాచార్యులు వారు కీర్తించినట్లుగా ఒక పాదం కాదు, మేము 2 పాదములు కడగాలి అని